Get ready, my dear gods. 3 seconds. ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతమైన సమయం. ఈ రాత్రి వేళలో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మన ముందు ఉంటారు విశ్వరేఖ మేడం గారు. వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలతో వారిని సరస్వతి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ ప్యానెల్లో నాయుడు గారి కుటుంబానికి, ఈ ప్యానెల్ యొక్క ఏదైతే నిర్వహిస్తున్నారో మేనేజ్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా ఎంతో మంది మాస్టర్ల ద్వారా అందిస్తున్నారు. చాలా గ్రేట్ వర్క్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మనకి ఈ రోజు ఈ సమయంలో మన భూమి మీద ఉండడం అనేది చాలా అదృష్టం అని చెప్పేసి మనం వింటున్నాము. అది ఎందుకు ఏంటనేది తెలుసుకున్న వాడికైతే చాలా అద్భుతంగా జీవిస్తూ ఉంటారు. కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది, ఈ నెలలోనే తెలియబోతుంది చాలా మందికి. అటువంటి అద్భుతమైన ఈ సమయంలో ఉండడానికి కానీ తెలుసుకోవడానికి కానీ కారణమైన ధ్యానాన్ని మనకి పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పితామహ పత్రిస్ గారికి నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న జూమ్ పెన్ లో ఉన్న వాళ్ళందరికీ, దివ్యాత్మలందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న దివ్యాత్మలందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. నా పేరు రేణుకాదేవి అండి. మా నాన్నగారు అమ్మ పెట్టిన పేరు అది. నా ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ పేరు, నా మూలం పేరు విశ్వరేఖ. అందుకే రెండు కలిపి రేణు విశ్వరేఖ. మాది ఇక్కడే తాడేపల్లిగూడెం దగ్గరలో పశ్చిమ గోదావరి జిల్లా చోడవరం. నాన్నగారు అనంతాచార్యులు గారు, అమ్మ రాజేశ్వరి. మేము 5 అక్క చెల్లెలు అండి. నేను 3వ అమ్మాయిని. చిన్నప్పటి నుంచి కూడా చాలా మిగతా వాళ్ళకి విరుద్ధంగా కొంచెం స్పెషల్ గా వైరుధ్యంగా నాకు ఆలోచనలు వస్తూ ఉండేవి. ఈ నక్షత్రాలు ఏంటి, భూమి ఏంటి, చంద్రుడు ఏంటి, గ్రహాలు ఏంటి, ఈ మనుషులు ఏంటి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు అని అర్థమయ్యేది కాదు చిన్నప్పటి నుంచి కూడాను. ఆలోచనలు, నాకు వచ్చిన డౌట్లు, చావడం ఏంటి, పుట్టడం ఏంటి, ఈ రోగాలు ఏంటి, ముసలోళ్ళు అవ్వడం ఏంటి, ఇలా ఉండేవి. ఇంకా ఆ టైంలో మా నాన్నగారిని అడిగేదాన్ని. మా నాన్నగారు పెట్టిన అనమాట నేను. ఆయనకున్న జ్ఞానంలోంచి ఆయనకి తెలిసింది చెప్తూ ఉండేవారు. కాకపోతే ధ్యాన పరిచయం ద్వారానే తెలియాల్సిన విషయాలు పుస్తకాల పఠనం ద్వారా తెలిసే అవకాశం లేదు కాబట్టి నాకు అవి ఆత్మసంతృప్తి ఇవ్వలేదు మాస్టర్స్. ఆ సమయంలో అలా నేను లోపలే ఆ సందేహాలన్నీ కూడా ఉంచుకుంటూ వచ్చాను. అంటే ఎందుకంటే ఒకసారి నేను ఇలాగే రాత్రులు బయట, పల్లెటూరు కదండి మా ఇల్లు, బయట 5 అక్క చెల్లెళ్ళు, మా నాన్నగారు, మా అమ్మగారు బయట జామాల చెట్లు అవి ఎక్కువగా ఉండేవి. దాని కింద మంచాలు వేసేసుకుని పడుకునేవాళ్ళం. ఆ అదృష్టం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అలా పడుకోవడం వల్ల నక్షత్రాలను చూడడం అలవాటైపోయింది. ఆ రాజహంసలు కనిపిస్తూ ఉండేవి, ఏవేవో అనిపిస్తూ ఉండేవా. చెప్తే నమ్ముతారన్న నమ్మకం లేక చెప్పేదాన్ని కాదు. ఆ సమయంలోని చావు పుట్టుకల గురించి అడిగితే మా పెద్దక్క ఏంటిది చావు అంటుంది, పుట్టడం అంటుంది, పిచ్చెక్కిందో ఏంటి దీనికి అని చెప్పేసి అంది ఒకసారి. అప్పుడు నా వయసు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలా ఉంటాయి, చాలా చిన్న వయసు. ఇంకా ఆ మాట అనేసరికి ఓహో ఏంటి చావడం అంటే, చావు అన్న మాట అంటేనే తిట్టేసేవారు. ఏంటో మాటలేంటి, నోరుమి అలా మాట్లాడకూడదు అనేవారు. అంటే చావు గురించి పైకి కూడా మాట్లాడకూడదు, చావు అన్న పదమే అనకూడదు అంటే అది అంత విరుద్ధమైంది, అంత భయంకరమైంది అనమాట ఆ పదం. అని చెప్పేసి నాకు ఓహో ఇంకెవరిని బయట ఇటువంటి డౌట్స్ అడగకూడదు. వాటి గురించి ఎవరన్నా చనిపోయారంటే ఎక్కడికి వెళ్ళారంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అంటారు. అది ఎవరన్నా పుట్టారు అంటే దేవుడు ఇచ్చారు అంటారు. ఓహో అంటే ఈ రెండు కూడా కనెక్షన్ దేవుడితోటే ఉంది, అక్కడి నుంచి జరుగుతున్నాయి మొత్తం అంతాను. కాబట్టి ఆ దేవుడిని అడగాలి నేను, ఇదంతా కూడా ఆయన్ని అడిగి తెలుసుకోవాలనుకున్నాను. ఆ టైంలో ఎవరికి ఎక్కడ కనిపిస్తాడు, ఎలాగే ఎక్కడికి వెళ్ళాలి, ఆయన ఎక్కడన్నా పలానా చోట ఉన్నాడని చెప్పి తెలుసా, ఎవరైనా చెప్తారా? అప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే హిమాలయాలో తపస్సు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి దేవుడు వచ్చి వరమిస్తాడు అంటే మనం వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఏదో రకంగా ఆ దేవుడు వచ్చినప్పుడు అడగొచ్చు. లేదంటే కనుక ఆ తపస్సు చేస్తే కొనే వాళ్ళకు కూడా దేవుడు కనిపిస్తాడు కాబట్టి వాళ్ళని అడిగినా కొంచెం తెలియచ్చు. కాబట్టి చెప్పా పెట్టకుండా ఎవరికి తెలియకుండా హిమాలయ పారిపోదాం అని చెప్పేసి అనిపించింది ఆ టైంలో నాకు.
ఆ వయసులో హిమాలయాలు ఎక్కడుంటాయో తెలీదు. ఎలా వెళ్ళాలో తెలీదు. కానీ లోపల మాత్రం ఆ ఆలోచనలు పెరిగి, 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 పెరిగి బయటికెళ్ళే అవకాశం అయితే లేదు. మా నాన్నగారు ఎక్కడ పంపించరు. ఆడపిల్లలందరూ. మ్యారేజ్ అయిపోయింది. మా బాబు పుట్టేసాడు. లోపల మాత్రం సందేహాలు అలా పెరుగుతూ, పెరుగుతూ, పుట్టలు, పుట్టలు పెరిగిపోయినాయన్నమాట. ఇంకా ఆ సమయంలో మా బాబు పుట్టిన తర్వాత మూడో నెల వచ్చిన టైంలో తాడేపల్లిగూడెంలోనే ఒక మాస్టర్ ఉన్నారు త్రిమూర్తులు గారు అని చెప్పేసి. వాళ్ళ పాప కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నప్పుడు మా మా ఇంటికి రండి మేడం, ఆ, ఈ ధ్యానం గురించి చెప్తారు, చాలా బాగుంటుంది అని చెప్పేది. కానీ ఎప్పుడు వెళ్ళలేదండి. సంవత్సరం దాటిపోయిన తర్వాత మా పాప పుట్టిన తర్వాత మా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ధ్యానం చేస్తే తల్లికి బిడ్డకి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చేయమని చెప్పండి అన్నారంట. మా వారు వచ్చి రేణు ఇలా చెయ్యి, ఇలా కూర్చోవాలి, కూర్చోంటే బాడీ తేలిక అయిపోయినట్టు, బరువు ఉన్నట్టు, కలర్స్ కనిపిస్తాయంట, చెవులు పాకినట్టు ఉంటాయంట అన్నారు. ఓకే, మా వారంటే మన ప్రాణం, ఏది చెప్తే చేసేస్తాను అందుకని చెప్పి కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఆయన ఏదైతే చెప్పారో, ఆయన చెప్పారు కాబట్టి నాకు అలా జరిగిందో, లేదంటే ధ్యానంలో కూర్చుంటేనే అలా జరిగిందో నాకు తెలియదు, కానీ కూర్చున్న వెంటనే స్టార్ట్ అయిపోయింది. బాడీ తేలికైపోతుంది, బరువెక్కుతుంది, చీమలు పాకుతున్నట్టు అనిపించి మా వారిని పిలిచి, ఇక్కడ చీమలు తిరిగేస్తున్నాయి చూడండి ఒకసారి అనేదండి, కళ్ళు తెరవకుండానే. ఆయన ఏమి లేవు, నేను కూర్చో పర్వాలేదు, చీమలేమి లేవు అని చెప్పేసి అనేవారు. సరే అలా కూర్చోవడం ఇంకా ఎలా అనిపించిందంటే మాస్టర్స్, నాకు పుట్టినప్పటి నుంచి నాకున్న సందేహాలకి ఇదే నాకు సరైన దారి, నాకు ఈ దారి ద్వారానే నాకున్న సందేహాలన్నీ తీరుతాయని నాకు ఆ రోజు కూర్చున్నప్పుడు అనిపించింది మాస్టర్స్. ఇంకా ఆ సంతృప్తి నాకు దొరికింది. దాన్ని పట్టుకుంటే చాలు. ట్రైన్ ఎక్కేసాను. హైదరాబాద్ టికెట్ తీసుకున్నా, ట్రైన్ ఎక్కేసాను. ఎక్కిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది మాస్టర్స్. ఎక్కక ముందు ఎంతో టెన్షన్ గా ఉంటుంది. టైం అయిపోతుంది అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళేసరికి అమ్మో ఇలా ఉంటుందో ఉండదో అని చెప్పేసి లాస్ట్ మినిట్ లో వెళ్ళాం అనుకోండి, ఎంత టెన్షన్ వస్తుంది. అలాగా నాకు ఇంకా ట్రైన్ ఎక్కేసాను అనమాట. నా గమ్యం ఏంటనే తెలిసే ట్రైన్ ఎక్కేసాను. ఇంకా ఆ రోజు నా ఆనందం ఇంత అంతా కాదనమాట. ఇంకా మా బాబుని పడుకోబెట్టడం, మా వారు ఏమనేవారు కాదు, మా ఇంట్లో ఎవ్వరూ నాకు అటు చెప్పేవారు కాదు. మా బాబుది ఒక్కటే బాధ్యత నాకు. పడుకోబెట్టాడు, కూర్చోవడం, పడుకోబెట్టాడు, కూర్చోవడం. ఇంకా మూడో రోజు నుంచే వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, ఆంజనేయ స్వామి, వింత వింత రూపాలు, డాన్స్ లేయడు, ఆనందించేసేదాన్ని. ఇంక ఏం చెప్పాలో అర్థమైంది కాదు. కనిపించినప్పుడు చెప్పేసేదాన్ని, అనుభవం వచ్చినప్పుడు చెప్పేసేదాన్ని. ఒక నెల రోజులకి పత్రి సార్ వస్తున్నారు, మా మెడిటేషన్ గురించి ఈయనే చెప్పారు రండి అని చెప్పేసి ఇన్వైట్ చేశారు అనమాట. చేస్తే వెళ్ళారు మాస్టర్స్. ఫస్ట్ టైం అనమాట. ఇంకా చూడండి ఆ రోజు గురువు అంట. గురువు అనేసరికి మనకు ఒక రూపం వచ్చేస్తూ ఉంటది. ఆ గురువు కోసం వెతుకుతూ ఉంటాం. ఊహించేసుకుంటున్నాను అనమాట. ఇంకా సర్లే వచ్చిన టైం అయింది. ఆ రోజున ఏం చేశారంటే అందరూ కూడా, ఆ సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా గేట్ కి, ఇంటి గేట్ ఉంటుంది కదా మాస్టర్స్, అటువైపు ఇటువైపు లైన్ లో నుంచున్నారు. ఓకే అని చెప్పేసి మా వారు నేను వెళ్ళాము. ఆ మేము కొత్త కదా అని చెప్పేసి చివరి ఎక్కడో నుంచున్నాం. నేను అందులో కొంచెం వెనక్కి నుంచున్నాను. పత్రి సార్ చక్కగా అజన్ బాహుడు కదా, నడుచుకుంటూ గుమ్మం ఆ గేట్ దగ్గరికి వచ్చేసరికి, ఆయన చూసేసరికి నాకు ఒక్కసారి ఆత్మానుబంధం ఉంది, ఆత్మ అనురాగము ఉంది ఆయనతోటి. గత జన్మల్లో సిస్టర్ కింద ఉన్నాను, శిష్యుల కింద ఉన్నాను. అవి కదిలిపోతాయి కదా మాస్టర్స్. అప్పుడు ఇది వెంటనే మనకు తెలియదు, కానీ మనకు కదిలిపోతాయి కదా. ఆ లోపల నుంచి ఎంతైన ఆనందం, అదొక ఆనందం అనమాట, చెప్పలేని ఆత్మానుభూతి అది. వచ్చారు ఆయన, అక్కడ ఆగిపోయారు, గేట్ దగ్గర ఆగిపోయారు మాస్టర్స్. ఆగిపోయి ఒక్కసారి అటువైపు ఇటువైపు వరుసగా చూస్తున్నారు, ఒక్కొక్కళ్ళని చూస్తున్నారు. చూస్తూ 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 ఎక్కడో చివరున్న నన్ను అలా చూసి మాస్టర్స్ అలా ఆగిపోయారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేస్తున్నారు. ఎదుటి వాళ్ళు అలా చూస్తున్నప్పుడు మనం కళ్ళు తిప్పుకోలేం కదా మాస్టర్స్. నేను అలాగే చూస్తున్నాను. ఇదేంటి అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, ఇదేంటి ఇలా చూస్తున్నారు ఏంటి, నేను చూస్తేనేమో గురువులాగానే కనిపిస్తున్నారు, గురువులు అనేసరికి ఎదుటి వాళ్ళ మనసులో చదివేస్తారు, ప్రతిదీ తెలిసిపోద్దని చెప్పేసి అంటారు. నేనైతే ఏమీ బ్యాడ్ గేమ్ ఆలోచించట్లేదు, అటువంటి ఏమీ నేనేం లేదు, అయినా ఏంటి అంతసేపు చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి లోపల ఒక రకమైన ఫీలింగ్. అంతవరకు ఎప్పుడు లేదు కదా అది, అటువంటి అనుభూతి. ఓకే అయిపోయింది. ఒక్కొక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. వచ్చారు, వచ్చి 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 చేపట్టుకున్నారు. అందరికి ఇచ్చినప్పుడు మరి ఇచ్చేస్తాం కదా మాస్టర్స్, షేక్ హ్యాండ్ ఇచ్చేసారు. ఇంకా అంతే, ఊపుతున్నారు ఊపుతున్నారు ఊపుతున్నారు, చెయ్యి వదలరే. పక్కన మా వారు ఉన్నారు. ఇదేంటి
మన భారతీయ సంస్కృతి ఏమో నమస్కారం సంస్కారం అంటారు. ఈయనేంటి ఆడలేదు, మగలేదు, పెద్దోళ్ళలేదు, చిన్నోళ్ళలేదు, ప్రతి ఒక్కళ్ళకి చేతులిచ్చి షికడిచ్చి ఊపేస్తున్నారేంటి? ఇది ఎక్కడ సంస్కారం రా బాబు అని చెప్పేసి అనుకున్నాను లోపల. ఎందుకంటే అప్పటి వరకు మనం ఎదిగిన వాతావరణం భర్తను తప్ప ఎవరిని కప్పుకొని టచ్ చేయడం అనేది ఎక్కడ ఉండదు. అటువంటిది అలా చేసేసరికి ఒక రకమైన లోపల నుంచి భయమొస్తుంది, టెన్షనొస్తుంది. ఏంటి అని చెప్పేసి యాంగ్జైటీ ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆయనేమో కళ్ళలోకి చూస్తున్నారు. చెయ్యి వదలట్లేదు. మా వారేమో పక్కన ఏమనుకుంటారు అని చెప్పేసి నా ఫీలింగు. ఇంకా ఆఖరికి చూసి, చూసి ఊపి, ఊపి బ్యాకు ప్రేమనాథ్ గారు ఇంకా చాలా మంది కూడా వస్తా ఉంటారు కదా మాస్టర్స్. ఇదెప్పుడు 2003లో జరిగింది. అప్పుడు అందరూ ఉన్నారు. బ్యాక్ తిరిగి చూసి గ్రేట్ మాస్టర్ అండి. గ్రేట్ మాస్టర్. గ్రేట్ మాస్టర్ అని 3 సార్లు అన్నారు. నేననుకున్నా ఏంటసలు నెల కాదు నేనొచ్చి నెలలో కూడా అవ్వలేదు ధ్యానంలోకి. ఏంటి గ్రేట్ మాస్టరా? దేనికి గ్రేట్ మాస్టరు? ఏం తెలిసిపోయింది ఈయనకి? ఏమోలే గురువు కదా ఎలా అయినాను. నాకు తెలియదు ఈయనకేదో కనిపించుంటదిలే బహుశా. ఇంతసేపు షేక్ హ్యాండ్ ఇచ్చారు కదా! ఏదో తెలిసుంటదిలే. అందుకనే అనుంటారులే అని చెప్పేసి ఊరుకున్నాను. లోపలికెళ్ళిపోయి మాస్టర్స్ అందరూను. కింద కూర్చొని మొత్తం అందరూ ధ్యానం చేశారు. అనుభవాలు అడిగారు. మనకి బాగా స్పీడ్ ఎక్కువనమాట. అడిగిన వెంటనే నేనని చెప్పేసి లేచిపోయి చెప్పేసాను. వచ్చిన అనుభవం చెప్పేసాను. తర్వాత ఇంక కూర్చున్న వెంటనే నా పనేంటంటే ఈయనెక్కడున్నారు? ఆ వచ్చిన గురువు ఎక్కడున్నారు? చుట్టూరా చూసాను. ఎక్కడా కనిపించలేదు మాస్టర్స్. మొత్తం వెతికేస్తున్నా. అది డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇంకా ఓకే తప్పదని చెప్పేసి పైకి చూసాను మాస్టర్స్. చూసేసరికి ఆయన పొజిషన్ ఏంటంటే గ్రిల్స్ ఉంటాయి కదా మాస్టర్స్ ఐరన్‌వి. దాని మీద చేతులు పెట్టి కళ్ళు రెప్పార్చకుండా ఇలాగే చూస్తున్నారు నా వైపు. నాకొక్క క్షణం మొత్తం ఒళ్ళు గగురు పొడిచింది. ఏంటసలు ఏం జరుగుతుంది? అక్కడ చూడడం అలాగే చూసారు. షేక్ హ్యాండ్ ఇవ్వడం అలాగే చేశారు. ఇప్పుడు పైనుంచి అలాగే చూస్తున్నారు. అది ఏం జరుగుతుంది? నాకేం అర్థం కాలేదు మాస్టర్స్. కానీ ఆయనకి తెలుసు కదా మాస్టర్స్. విశ్వగురు ఆయన. ఆయనకి తెలుసు కదా! మొత్తం నా లైఫ్ నా ఆత్మ ప్రణాళిక అన్నీ కనిపించేసినట్టున్నాయి. నాకు కావాల్సిందంతా ఇవ్వాల్సింది ఇచ్చేసారు. ఆ రోజు నుంచి కంటిన్యూస్‌గా చేస్తా ఉంటే ఆస్ట్రల్ ట్రావెల్స్ లోపల ఇక్కడ సైమల్టేనియస్ ప్యానెల్స్, మాస్టర్స్ ఏవేవో మీటింగ్స్. ఆ పైలోకాల్లో మీటింగ్స్ ఇంకా కనిపిస్తూ మొదలుపెట్టినియి. అప్పుడున్న బుక్స్ ఏవో కొన్ని బుక్స్ ఉంటే 'మరణం లేని మీరు', 'ఒక యోగాత్మకత' ముందే చదివాను మాస్టర్స్. అదే విధంగా 'ఆత్మాయనం' ఇలా కొన్ని బుక్స్ మాత్రమే ఉన్నాయి ఆ టైంలోని. ఇప్పుడున్న 'నక్షత్ర మిత్రులు', 'తపస్వి' ఇవన్నీ కూడా నాకు దొరకలేదన్నమాట. ఆ బుక్స్ చదవడం ఎంత టైం కుదిరితే అంత టైం మాస్టర్స్. ఇంకా దొరికింది అంతే. ఇంకా ఎలా వదులుతాము? ఇంక రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు చేస్తూనే ఉన్నాను మాస్టర్స్. అలా చేస్తూ, చేస్తూ, చేస్తూ రకరకాల అనుభవాలు. 2003లో హైదరాబాద్ ఎళ్ళిపోయి ప్రతిసారి ఫ్రీక్వెంట్‌గా కలవడం కానీ, క్లాసులు వినడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. మాస్టర్స్ నాకిచ్చిన సలహా పర్సనల్‌గా ఒకటే ఒకటి ఇచ్చారు. ఏంటంటే అది మేడం మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యానం చేస్తూనే ఉండండి. చేసినప్పుడు వచ్చిన అనుభవాలు వెంటనే ఎవరికి కుదిరితే వాళ్ళకి చెప్పేయండి. ఈ దారిలో మీరు ధ్యానం చేస్తూ వెళ్ళే దారిలో మీకు అనేక రకమైన సిద్ధులొస్తూ ఉంటాయి. వాటిని మాత్రం పట్టించుకోవద్దు అన్నారు మాస్టర్స్. నాకు డైరెక్ట్‌గా నేను ఆయనతోటి మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పిన మాట అదనమాట. ఆ రోజున ఆ క్షణమే నేను ఒక్కటే సంకల్పం చేసుకున్నా. సంకల్పం అని కూడా కాదు మాస్టర్స్. ఒకటే స్ట్రాంగ్ అనుకున్నా. నాకు ఆయన మీద గురి కుదిరింది. ఆయన ఒక గురువు. ఆయన చెప్పింది కరెక్టే. 100% కరెక్టే అని నాకనిపించింది. వెంటనే ఒక్కటే అనుకున్నాను మాస్టర్స్ మనసులో. ఏంటంటే అది యూనివర్స్ నేను భూమి మీద ఉన్నంత వరకు, ఈ శరీరంతో ఉన్నంత వరకు ధ్యానం చేస్తూనే ఉంటాను. నాకొచ్చిన అనుభవాల్ని దాచుకోను. వెంటనే చెప్పేస్తాను. అలా చెప్పడం కూడా ఎవరనుకుంటున్నారు మాస్టర్స్? మా వారే. చెప్పింది ఆయనే కదా మరి. ఇంకొక ఏ అనుభవం వచ్చినా సరే అర్ధరాత్రి 1:00కైనా, 2:00కైనా, 3:00కైనా లేపేదాన్ని. లేసి పక్కన కూర్చునేవారు. వద్దు చెప్పొద్దు రేణు అని ఒక్క రోజు కూడా అనలేదు మాస్టర్స్ నిజంగాను. ఎన్ని గంటలైనా సరే నాకు ఇలా వచ్చిందండి అని అంటే చాలు ఎంతసేపైనా ఓపికగా ఉండేవారు. లాస్ట్‌లో ఒక మాట అనేవారు మాస్టర్స్. ఏంటనంటే "నువ్వు చెప్పే రేణు నాకే కాదు. అవి గాలి ద్వారా ఎంతమందికెళ్ళాలో, ఎవరికెళ్ళాలో అలాగా వెళ్ళిపోతాయి" అని చెప్పేసి అనేవారు. అది కరెక్టే మాస్టర్స్. ఆ తర్వాత తర్వాత అనుభవాల్లో చాలా తెలిసింది అలాగా. ఆ విధంగా నాకు చాలా సపోర్ట్ చేశారు ఆయన. అప్పటినుంచి ఇప్పటికి గూడాను. ఒక మాస్టర్స్ ఆ టైంలో నాకు ఒకటే అనుకున్నాను. ఏంటంటే అది
నాకు ఈ సిద్ధులనేవి ఏవైనా వచ్చినా సరే నాకు పొరపాటును కూడా నాకు ఆ సిద్ధులు ఉన్నాయన్న విషయం నాకు తెలియకూడదు అనుకున్నాను మాస్టర్స్. అది నాకు యూనివర్స్ ఇచ్చిన ఆ టైంకి నాకు స్పాంటేనియస్ గా యూనివర్స్ ఇచ్చిన ఆలోచన అయి ఉండొచ్చు. కానీ ఆ పొరపాటు నా ఆలోచన మనకి రాకపోతే కనుక మనకి ఏవైతే ధ్యానం చేసి వస్తే మాస్టర్స్, ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా ఋషులైనా సప్త ఋషులు ఏ ఋషులను తీసుకున్నా వాళ్ళు జలాలు తీసుకుని నువ్వు కుక్కవైపో లేకపోతే నువ్వు ఇలా మారిపో ఏదో శాప విముక్తి ఇస్తున్నానని చెప్పేసి ఏం చేసినా సరే అది దేని ద్వారా వచ్చిందంటే ధ్యానం ద్వారా వచ్చే ఎనర్జీసే కదా మాస్టర్స్. మరి మన అదే అనమాట కదా చేస్తున్నాము. మరి మనకెన్ని సిద్ధులు వస్తాయి? కంపల్సరీ వస్తాయి. నేను ఆ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి, ఆ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి, నాకు సిక్స్త్ సెన్స్ పనిచేయడం కానీ, ఏదైనా జరుగుతుందని చెప్పేసి తెలియడం కానీ, ఇంకా చాలా విషయాలు తెలుస్తూ ఉండేవి. కానీ క్యాజువల్‌గా చెప్పేసేవారు దాన్ని మాస్టర్స్. అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే, నేను ఆ విషయం అనేది ఎక్కువ సేపు ఆలోచించకుండా, పక్కదారి ఎళ్ళకుండా, నేను కంటిన్యూయస్‌గా ధ్యానం మాత్రమే చేస్తూ ఉండేదాన్ననమాట. నాకేదో నాకేదో స్థితులొచ్చేస్తున్నాయి, నాకన్నీ తెలిసిపోతున్నాయి అన్న ఆలోచన ఇంకా నేను రాలేదింకా. కరెక్ట్‌గా టేక్ చేసి ఎవరైనా మాస్టర్స్ విన్నారు. యూనివర్స్ తీసుకుంది. ఓకే మాస్టర్స్. అలా నేను 2007 వరకు కూడా హైదరాబాద్‌లో ఉన్నాను మాస్టర్స్. మా ఫ్యామిలీ తోటి. పత్రి సార్ ఫ్రీక్వెంట్ కలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత మాస్టర్స్ 2007లో ఇది తాడేపల్లిగూడెం వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పత్రి సారు ఫిజికల్‌గా భౌతిక శరీరంతోటి నేను చూడలేదు మాస్టర్స్. ఆ తర్వాత నుండి 2007 నుండి 2022 వరకు పత్రి సార్ ఏం చేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? పీఎంసీ ఛానెల్ స్టార్ట్ అయిందని కానీ, పిరమిడ్స్ కడుతున్నారని కానీ, ఇన్ని ఛానెల్స్‌లో ఇంతమంది మాస్టర్స్ ఎన్నో వీడియోస్ రూపంలో జ్ఞానాన్ని ఇస్తున్నారని కానీ, నాకు ఆ విషయాలు ఏమీ తెలీదు మాస్టర్స్. వాటిలన్నిటికి దూరంగా ఉన్నట్టున్నాననమాట. ఎందుకలా పెట్టారు అనేది తర్వాత కాలంలో తెలిసింది. కేవలం అలా అని చెప్పేసి నేను ధ్యానానికి దూరం అవ్వలేదు మాస్టర్స్ ఏ రోజున కూడాను. ధ్యానం చేస్తూనే ఉండేదాన్ని. డైరీలో రాస్తూ ఉండేదాన్ని అనుభవాలన్నీ కూడాను. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉండేది. ఏ రోజున మెడిసిన్ గాని, డాక్టర్ గాని, హాస్పిటల్ గాని అవసరం లేదు. నో మెడిసిన్, నో హాస్పిటల్, నో డాక్టర్. ఎప్పుడైతే పాత్రి సార్ చెప్పారో అదే కంటిన్యూ అనమాట. ఏ ప్రాబ్లమ్ ఉండదు. మా ఇంట్లో కూడా ఎవరు మెడిసిన్ వాడరసలు. అవసరం రాలేదు మాస్టర్స్. అంత గ్రేట్ అనమాట ధ్యానం అనేది. ప్రత్యక్షంగా మనం చూపిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి నమ్మకం వస్తుంది కదా మాస్టర్స్. ఇది కూడా మా ఇంట్లో మేము మెడిసిన్ వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు? ధ్యానం చేస్తున్నాను. ఏంటి ధ్యానం చేస్తేనే నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళవా? ఓకే. చూడండి. ఎదురుగా మనమే చూపించినప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకు నమ్మరు మాస్టర్స్? అలా జరుగుతూ వచ్చింది మాస్టర్స్. తర్వాత 2022లో ఉగాది పేరవరం పిరమిడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పత్రి సార్ ఇలా రాలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అన్నారు కానీ నాకు చెవులకి ఎక్కలేదు మాస్టర్స్. ఆ మాట ఏదో పొరపాటున ఏదో వచ్చుంటది అన్నట్టుగా అనిపించింది. కానీ తర్వాత ఏమి ఏ డీటెయిల్స్ కూడా నాకు తెలీదు. తర్వాత 2022 జూన్ 24 మాస్టర్స్ లైఫ్‌లో ఈలోగా నాకు ఏవేవో లైఫ్ అంటే అంతే కదా మాస్టర్. జీవితాల్లో ఉన్న తర్వాత అందులోను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి ఇంకా సమస్యలు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఆ సమస్యల్లో మనం ఏదైతే తగులు మిగులు ఉన్న కర్మలున్నా అదే విధంగా మనకి ఎదుటి వాళ్ళకి ఏదైతే నేర్పాలనుకుంటున్నామో ఆ జ్ఞానం మనకు రావాలన్నా అటువంటి సందర్భాలని మన జీవితంలో మనం తీసుకొస్తాం కాబట్టి అటువంటి సమస్యల్లా కనిపిస్తూ ఉంటాయి. కానీ అది జ్ఞాన నిధులు. మీకు జ్ఞానం కావాలా? ఎన్లైట్‌మెంట్ అవ్వాలా? అయితే మీరు ఆహ్వానించండి. వీటిల్ని, అవమానాల్ని, కష్టాల్ని, బాధల్ని. విన్నారు కదా మాస్టర్ ఎవరు చెప్పారు? ఇంకెవరు? పత్రి సారు. కొత్తోళ్ళు ఏమనుకుంటారు? ఏంటి కష్టాలను ఆహ్వానించాలా? ఉన్న కష్టాలనే పడలేకపోతున్నాము. కష్టాలను ఆహ్వానించాలంట. అవమానాలను ఆహ్వానించాలంట అని చెప్పేసి అనుకుంటారు. కానీ అవి ఎవరైతే ఆహ్వానించడం మొదలుపెట్టారో వాళ్ళు ఈ రోజు జ్ఞానులుగా తయారయ్యారు కదా మాస్టర్స్. వాళ్ళే కదా ఇప్పుడు సీతమ్మ వారికి కష్టాలు అంటారు. సీతమ్మ వారు ఎప్పుడు కష్టాలకి ఫీల్ అవ్వలేదు మాస్టర్స్. ఫీల్ అయ్యి ఉంటమైతే గనక సీతానే వేరుగా ఉండేది. తను ఏ రోజున అలా తీసుకోలేదు. కానీ చూసే వాళ్ళకి సీతాదేవికి ఉన్న కష్టాలు ఎవరికి రాలేదు అని వీళ్ళు తీర్మానం చేశారు. తీర్పిచ్చారు. ఓకే మాస్టర్స్. ఆ విధంగా 2022 జూన్ 24 తారీఖుకి నా జీవితంలో వస్తున్న ఒడిదుడుకులు కానీ వీటన్నిటికీ కూడా చిన్నప్పటి నుంచి నాకున్న ఆశయం కానీ ఇవన్నీ కూడా కోట్ల మంది పుడుతున్నారు, పోతున్నారు. నేను అలా ఉండకూడదు. రేణు అంటే 100 సంవత్సరాల తర్వాత అయినా ఇప్పుడు వేల సంవత్సరాలు మిలియన్స్ సార్ మాస్టర్స్.
ఇది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మరి అప్పుడు చిన్నప్పుడు ఆ విషయం తెలియదు కదా! అందుకని 100 సంవత్సరాలు దాటిన తర్వాత అయినా రేణు అంటే సంథింగ్. రేణు అంటే పలానా స్పెషాలిటీ అని అనిపించాలి. అలా బతకాలి అనుకునేదాన్ని మాస్టర్స్. ఇంకా అలా అనుకున్న దాన్ని 40 సంవత్సరాలు వచ్చేసినాయి. ఏం చేస్తున్నాము? ఏం సాధించామసలు? దీనికోసమేనా పుట్టింది? దీనికోసమేనా మనిషి జన్మెత్తింది? ఏదో భర్తకేదో పెడుతున్నామా? పిల్లలకేదో చూస్తున్నామా? ఏదో ఆస్తుందా? ఇల్లుందా? డిపాజిట్ ఉందా? ఇవేనా? దీనికోసమా బతికేది? ఈళ్ళయిపోతే అవసరం లేదే అని లోపల నుంచి ఒక రకమైన బాధ, బెంగ, విరక్తి చాలా ఎక్కువైపోయింది మాస్టర్స్ అప్పటికి. అందరికి ఉన్న సమస్యలే మాస్టర్స్. ఫైనాన్షియల్‌గా అయినా, ఇంకేదైనా ఒక జాబ్ విషయంలో అయినా వస్తున్నట్టు వస్తున్నాయి లేదు. సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో ఉంది. ఇంతకు మించింది ఏదో ఉంది అనిపించేది. అదేంటో తెలియట్లేదు. ఎంత వెతికినా దొరకట్లేదు. బయట వెతికితే ఎలా దొరుకుతది మాస్టర్స్? కళ్ళు మూసుకొని కూర్చుంటే దొరుకుతది గాని. ఇంకా అప్పుడు మా బాల్కనీ 5థ్ ఫ్లోర్‌లో ఉంటది మాస్టర్స్. బాల్కనీలోకెళ్తే స్పేసు, ఇప్పుడెళ్తే నక్షత్రాలు ఇవే కనిపిస్తాయి మాస్టర్స్. మార్నింగ్ 11:00కి బాల్కనీలోకెళ్ళి ఒకటే అనుకున్నాను. మా యూనివర్స్ నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు. ఎందుకు పుట్టానో అసలు నాకు అర్థం కావట్లేదు. నా లైఫ్ నాకు తెలియాలి. ఇదే బతుకైతే నాకొద్దు. ఇక నుంచి నేను బ్రతికుండాలి అంటే, ఈ శరీరంతోటి ఉండాలి అంటే, విశ్వ కళ్యాణం కోసమే బతికుండాలి. లేదంటే గనుక ఈ శరీరాన్ని మీకు వదిలేస్తున్నాను. మీరే తీసేసుకోండి. నాకైతే మాత్రం ఇప్పుడున్న జీవితం నాకేం వద్దసలు. నా వల్ల కాదు. ఏదో సాధించాలనుకున్నా. ఏం సాధించాలనుకుంటే ఏం కనిపించట్లేదు నాకు. అని హృదయం విలవిల్లాడుతదంటారు కదా మాస్టర్స్. కళ్ళల్లోంచి ఒక చుక్క రాలేదు. కానీ లోపల మాత్రం బరువెక్కిపోయింది. అలా అరగంటున్నానో, గంటున్నానో 2, 3 ఆ టైంకి ఒక మెసేజ్ వచ్చింది మాస్టర్స్. యూట్యూబ్ సెల్ ఓపెన్ చేస్తే ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే అది గుడాకేశ 40 రోజులు ధ్యానం. నేను ఒకటే అనుకున్నా. నేను అనుకున్న దానికి ఈ మెసేజ్ కరెక్ట్‌గా అనిపిస్తుంది. అంటే నాకు సమాధానం ఏదో యూనివర్స్ పంపించింది. ఓకే. అని ఓపెన్ చేశా. చేస్తే ఆ రోజు నుంచి గుడాకేశ అంటే కూడా తెలీదు మాస్టర్స్ ఇంతకి. గుడాకేశ అంటే కూడా తెలీదు. కానీ అది ఒక ధ్యాన ప్రక్రియ. ఏదో ధ్యానానికి సంబంధించిందే అని మాత్రం అర్థమైంది నాకంతే. ఓకే. యూనివర్స్ నుంచి నాకొచ్చింది. దాన్ని నేను ఫాలో అవుతానని చెప్పేసి ఓపెన్ చేశాను. 40 డేస్ గుడాకేస్తా ఇలా నైటు మెడిటేషన్ అన్నట్టుగా ఉంది. అది రిజర్వేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఉంది. అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ చేసేసాను. మధ్య మధ్యలో ఎన్నో చేసే కార్యక్రమంలో కూడా ఎన్నో సందేహాలొచ్చినియి. అది కూడా జరగదేమో అనిపించింది. కానీ ఓకే. అన్నీ అయిపోయినియి. జరిగింది. నైటు 9కి నాకు జూమ్ లింక్ వచ్చింది మాస్టర్స్. ఆ జూమ్ లింక్ ఓపెన్ చేశాను. చేస్తే ప్రభా సార్ వచ్చారు. ఇంకా ఆయన ఒకటే మాట అన్నారన్నమాట. ఈ గుడాకేశ అంటే ఇలా నిద్రను జయించడం. మీరింకా నిద్రపోకూడదు. రాత్రంతా మెలుకువగా ఉండి ధ్యానమే చేయాలన్నారు. అంతే ఒకసారి ఎలకే పడిందంటారు కదా! నాకేంటంటే ఫుడ్ తినకపోయినా పర్వాలేదు గానీ, ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఆ సిస్టమ్ మన శరీరంలో ఉన్న వ్యవస్థ మరలా సరిగ్గా అవ్వడానికి ఒక నెల రోజులు పడుతుంది అని చెప్పేసి చదివాననమాట. అందుకనేంటంటే కనీసం మరీ పూర్తిగా కాకపోయినా కనీసం 2, 3 గంటలైనా నిద్రపోతేనే కరెక్ట్‌గా ఉంటుందని ఆలోచనతోటున్నాను నేను. ఎప్పుడైతే ఇలా అన్నారు ప్రభాస్ సారు, "ఏంటిది నిద్ర పోకుండా ఉండాలా? అది రోజునా? ఇంకేమైనా ఉందా అసలు?" అని చెప్పేసి అనుకున్నా. కానీ ఒక్కటే నేను ఈ ఈ శరీరాన్ని విశ్వానికి వదిలేసా. విశ్వ కళ్యాణం కోసం వదిలేసా. యూనివర్సే నాకు ఈ అద్భుతమైన అవకాశాన్నిచ్చింది. సో, అక్కడ ఏం చెప్తే అది చేస్తానని డిసైడ్ అయిపోయాను మాస్టర్స్. ఇంకా అప్పుడు కంటిన్యూయస్‌గా ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చేసాను. అది చేయడం మొదలుపెట్టిన తర్వాత 2 రోజులు కొంచెం కూల్‌గా ఉంది మాస్టర్స్. మూడో రోజు నుంచి చాలా మార్పులు రావడం మొదలుపెట్టినియి మాస్టర్స్. ఇంక అసలంటూ ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? అప్పటి వరకు అనుభవాలు కనిపించేవి, విజన్స్ కనిపించేవి, ఎక్కడెక్కడికో వెళ్లి వస్తున్నట్టుండేది. ఆరోగ్యం బాగుంది. కానీ ఎప్పుడో నా నా లోపల ఉండిపోయిన సందేహాలే కావచ్చు, ఆత్మ ప్రణాళిక కావచ్చు, అవి తెలుసుకోవడానికి కావలసిన మార్పు శరీరంలో ఏదైతే ఉందో అది జరగడం స్టార్ట్ అయింది మాస్టర్స్. అలా చేయగా డీఎన్ఏ యాక్టివేట్ అవ్వడం కానీ, చక్రస్ యాక్టివేట్ అవ్వడం, ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి మాస్టర్స్. చాలా అద్భుతంగా అనిపించింది. అలా నేను 2, 3
అనుభవాలు కూడా చెప్తాను మాస్టర్స్. పత్రి సార్ గురించి చెప్తాను. ఏంటంటే అవి పత్రి సార్ నాకు 2007 నుంచి కనిపించలేదని చెప్పాను కదా మాస్టర్స్. ఆ రోజున కరెక్ట్ గా జూలై 24 ఒకే ముందు 10 రోజుల ముందు అనమాట. అప్పుడు పత్రి సార్ పరిస్థితి నాకేం తెలియదు మాస్టర్స్. ఆయన ఎక్కడున్నారు, ఆరోగ్యం ఇలా ఉంది, ఆయన డెసిషన్ ఇలా తీసుకున్నారు శరీరం విడిచిపెట్టాలని నాకు అసలు ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు మాస్టర్స్. క్యాజువల్ గా ధ్యానంలో కూర్చుంటున్నాను అంతే డైలీ నేను. ఆ రోజున ఏం విజన్ ఏమి కనిపించిందంటే పత్రి సారు 10 కుర్చీల్లో ఒకటే డ్రెస్ వేసుకుని కూర్చున్నారు మాస్టర్స్. నేను అనుకున్నాను, ఏంటిది పత్రి సారు ఒకే టైంలో ఎంత మందికైనా ఎన్ని చోట్లైనా కనిపిస్తారు. ఆ శక్తులు ఉన్నాయని నాకు తెలుసు ఆ విషయం. కానీ నాకెందుకు ఈ సమయంలో ఇలా ఎందుకు కనిపిస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను. అనుకుని ఆ రోజున అయిపోయింది. ఇంకా జూన్ 24 అయితే 3 రోజుల ముందు నుంచి మాస్టర్స్ నా శరీరం అంతా కూడా ఒక రకమైన మత్తులాగా అదో రకంగా అయిపోతుంది. ఇక్కడే ఉంటున్నాను కానీ ఎక్కడెక్కడికో ఏంటో తెలియట్లేదు. అదో రకంగా అనిపిస్తుంది. ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి? ఏం జరగబోతుంది? ఏంటంటే కొంచెం సాడ్ ఏమన్నా దగ్గర వాళ్ళు ప్రాణాలు విడిచిపెడుతున్నారన్నా, కొన్ని విషయాల సమయంలో ఇలాగా ఏమన్నా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి, అలా ఏమన్నా ఏమన్నా వినిపిస్తుందేమో, ఇంటి దగ్గర ఫోను దగ్గరలో ఉంచుకోవాలి, అందుబాటులో ఉండాలి. దగ్గర వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తదేమో అనుకున్నాను. జనవరి 24 తెల్లవారుజాము నుంచి మాస్టర్స్ ఇంకా నా బాడీ అంతా కూడా ఎనస్థీషియా అంటే మత్తిస్తే ఎలా అయితే మనకి స్పృహ లేకుండా పడిపోతుంటామో అలా తూలిపోతున్నాను మాస్టర్స్. అప్పటికి గుడాకేస స్టార్ట్ చేసి 28 రోజులు అలా అయిందనమాట. ఇంకా ఏంటిది ఇలాగా అయిపోతుంది? ఏం జరుగుతుంది? అని చెప్పేసి అనుకుంటున్నాను గానీ ఎవరికీ చెప్పట్లా. పడిపోతున్నా, వంట చేస్తున్నా, వస్తున్నా, కూర్చుంటున్నా. మళ్ళీ ఎక్కడికైనా ఎళ్ళాలంటే అలాగా చాలా స్లోగా జాగ్రత్తగా వెళ్తున్నాను. మళ్ళీ ఎవరికన్నా చెప్తే ఏంటంటే గుడాకేస అంటే నైట్ అంతా చేస్తున్నాను కదా మాస్టర్స్. రాత్రంతా చేసేదాన్ని. పగలు చేసేదాన్ని. ఇలా జరుగుతుందనంటే గుడాకేస లేదు, ఏం లేదు. మానేసేయి అని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి, ఇలా ఉందని చెప్పి కూడా పరిస్థితి నేను చెప్పలేదనమాట. చెప్పకుండా అలా సాయంత్రం వరకు కూడా గడిచిపోయింది. సాయంత్రం 9 నైట్ 9 ఆ టైం అయ్యేసరికి ఆహ్, సాయంత్రం 5:30 ఆ టైం అయ్యేసరికి మెసేజ్ వచ్చింది మాస్టర్స్ సెల్‌లోని. ఇలా పత్రి సారు శరీరాన్ని విడిచిపెట్టారని. చూసాను గానీ క్యాజువల్‌గా పక్కన పెట్టేసాను. అది ఏదో పొరపాటున వచ్చుంటదిలే అని చెప్పేసి. ఇంక తర్వాత ఇక కంటిన్యూయస్‌గా నోటిఫికేషన్ సౌండ్‌లు వస్తూనే ఉన్నాయి మాస్టర్స్. ఏంటిదేంటి? ఏంటిది ఎంత ఇదిగా వస్తుందేంటి? నిజమేనా ఏంటి? నిజమే అయ్యుంటే నాకు 2007 వరకు కలిసారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కనిపించలేదు. ఎన్ని విషయాలు మాట్లాడాలి? ఎంతసేపు చెప్పుకోవాలి, కబుర్లు చెప్పుకోవాలి. నా గురించి నాకొచ్చిన అనుభవాలు చెప్పాలి. అటువంటిది ఇలా చెప్పపెట్టకుండా ఇలా ఎలా ఎళ్ళిపోతారసలు? అదేదో హక్కుతోటి అడిగినట్టుగాను లోపల ఇలాగే వచ్చింది మాస్టర్స్. ఎందుకంటే చాలా మందికి ఆయనకున్న, మనకున్న ఆత్మ అనుబంధం ఏంటంటే అలాగే అనిపిస్తదనమాట. ఆయన నాకే సొంతం, నా వారే, నా తండ్రి, నా అన్న, నా భర్త, నా తమ్ముడు, నా గురువు అని ఎవరికి ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగానే హక్కుతోటి అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది మాస్టర్స్. ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి. ఆ క్షణం ఒక్క క్షణం మాస్టర్స్ ఇది నిజమేనా? నిజంగానే పత్రి సార్ శరీరం విడిచిపెట్టేసారా? అని అనుకున్నప్పుడు ఒక్కసారి నా ప్రాణం అలా బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికొచ్చింది మాస్టర్స్. అది కూడా నాకు ఎంతో క్లియర్‌గా తెలిసింది మాస్టర్స్. అది జరిగిన తర్వాత నైట్ ప్రభోస్ సారు జూమ్ క్లాస్‌లోకొచ్చినప్పుడు ఎవరికైనా మాస్టర్స్ మీకు ఈ రోజు ఉదయం నుండి మత్తుగా ఉన్నట్టుగాను, ఎనర్జీస్ చాలా ఎక్కువ వస్తున్నట్టుగాను ఏమన్నా అనిపించిందా అని అడిగారు. నాకప్పటికి అదే పరిస్థితిలో ఉన్నాను కానీ, నేను కనీసం ఎస్ అని పెట్టడానికి కూడా నా చేతులు లేవట్లేదు మాస్టర్స్. అంతలాగా ఎలాడ పడిపోతున్నాననమాట. ఇది ఈరోజు ఎందుకు జరుగుతుందంటే, పత్రి సార్ మనకెవరైతే ఉన్నారో గురువు, ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు తనకున్న ఎనర్జీస్ అన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న అందరికీ కూడా పంచేశారు. అవి ఎవరైతే ఆ స్థితిలో రెడీగా ఉన్నారో, 1,44,000 మంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఆ ఎనర్జీస్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా ఎక్కువ హై ఎనర్జీస్ కాబట్టి మనకి అలా అనిపిస్తుంది అని చెప్పారు మాస్టర్స్. అప్పటికి నాకు అంతకుముందు ఆ 10 చైర్స్‌లోనూ కనిపించిన విషయం కానీ, అంటే ఎక్కడైనా అన్ని చోట్ల నేనే ఉన్నాను అని చెప్పడానికి నాకు ఆ విజన్‌లో కనిపించారు. ఇంకా ఆ రోజు నుంచి
ఇంకా నాకు ఎందుకంటే అప్పటి వరకు కూడా 2007 వరకు నుంచి కూడా నాకు ఫిజికల్ గా కనిపించలేదు కాబట్టి ఆయన ఎక్కడున్నా సరే నాకు ఒక్కలానే అనిపించింది. ఇప్పుడు చెప్పాలంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అటువంటి మాస్టర్స్ అందరికీ కూడా భూలోకమైనా ఒకటే, స్వర్గలోకమైనా ఒకటే, పైన జనాల్లోకం సత్యలోకాలు ఇవన్నీ ఒకటే కదా మాస్టర్స్. ఒక చోట నుంచి ఒక చోట చక్కగా వెహికల్ మీద వెళ్ళొచ్చినట్టు వచ్చేస్తూ ఉంటారు కదా. స్పేస్ షిప్ లో వచ్చి వెళ్ళిపోవడం అలవాటే కదా. అలాగా మరి వాళ్ళకైతే అలాగే అనిపిస్తుంది. అప్పుడు నాకు కూడా అదే అనిపించింది మాస్టర్స్. ఓకే. ఏమొచ్చిందంటే మెసేజ్, ఇక్కడ భూలోకంలో ఆయన వర్క్ అయిపోయింది. పైలోకంలో ఇంకా ఆయన చేయాల్సిన వర్క్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి నాకు లోపల నుంచి క్లారిటీ వచ్చిందనమాట. ఇంక అప్పటి నుంచి కూడా నాకు హాస్టల్‌గా మా మెడిటేషన్‌లో కనిపిస్తూ ఉంటారు. నాకు ఏదైనా ఏ బుక్ చదవాలో కూడా నాకు ఆయనే చెప్తూ ఉంటారు. ఒకసారైతే భగవద్గీత చదవాలని చెప్పేసి వస్తుందనమాట. మా ఏంటిది ప్రతిసారి నుంచి వస్తుందా? కరెక్టేనా? నిజంగా ఈరోజు ప్రతిసారి నుంచి భగవద్గీత చదవమని వస్తే గనక అంటే పూర్తిగా మాస్టర్స్. ఏదో కొన్ని కొన్ని శ్లోకాలు చదవడం వదిలేయడం కాదు. మొత్తం 700 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో పెద్ద భగవద్గీత అది చదవాలనమాట. అది నిజంగా అయితే గనక నేను జూమ్ క్లాస్ ఓపెన్ చేసేసరికి కుడాకేసా. ప్రతిసారి వచ్చి మాట్లాడుతూ ఉండాలి. భగవద్గీత గురించే చెప్పాలి. అప్పుడు నేను నమ్ముతాను అనుకున్నాను మాస్టర్స్. 9 అయిపోయింది. ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసరికి షాక్ మాస్టర్స్. పత్రి సారు వీడియో వస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే వచ్చిన డైలాగ్ ఏంటంటే మాస్టర్స్, నేను భగవద్గీత శ్లోకాలన్నీ చదివేశాను. అందులో 100 శ్లోకాలు బట్టి పట్టేశాను. ఎక్కడైనా ఏదైనా శ్లోకం చెప్పాలంటే నాకు అలవోకగా వచ్చేస్తుంది. శ్లోకం, ప్రతిపదార్థం, భావం అని చెప్పి మాస్టర్స్ అది అక్కడితో కట్ చేసేసి వేరే టాపిక్ స్టార్ట్ చేసేసారు. ఒక్క క్షణం నాకు ఈయన నా గురించి ఈ విషయం చెప్పేసి ఆ టాపిక్ చెప్తున్నారా? నిజంగానే మొత్తం ప్యానెల్ అందరికి కూడా ఇదే వస్తుందా అని డౌట్ వచ్చింది మాస్టర్స్. ఓకే. ఏదేమైనా భగవద్గీత చదవాలి అని చెప్పేసి వచ్చింది మాస్టర్స్. ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇంత పెద్ద బుక్ మాస్టర్స్. దానికి పదపదార్థం, భావం, భగవద్గీత మీద హనుమాచార్యులు, ఇంకా మధ్వాచార్యులు వీళ్ళందరూ కూడా అభిప్రాయాలు రాసినవి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క శ్లోకం చదవడానికి మినిమం 10 నిమిషాలు పడుతుంది మాస్టర్స్. అవన్నీ చదివి మనం అర్థం చేసుకోవాలంటే. అటువంటిది 700 శ్లోకాలు చదవాలంటే ఎంత టైం పడుతుంది మాస్టర్స్. ఓకే. చదువుతూ వచ్చాను. ఇంకా భగవద్గీత చివరికి వచ్చేస్తుంది మాస్టర్స్. కొన్ని రోజులు గడిచిపోయినాయి. భగవద్గీత చివరికి వచ్చేస్తుంది. ఆ వచ్చే టైంలో ఇంకా ఒక పేజీ, 2 పేజీలు ఉంటుంది. బయట శాకాహార ర్యాలీకి ఒక ఊరు వెళ్ళాం మాస్టర్స్. వెళ్ళి వచ్చేసాము. ఆ పేజీ కంప్లీట్ చేసేసాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నైట్ కూడా కూర్చుంటాం కదా మాస్టర్స్. నేను చైర్‌లో కూర్చుంటా, కింద కూర్చుంటాను. ఆ రోజు కూర్చుంటే నిద్రపో అని వస్తుంది. ఇదేంటిది వింతగా నేను కూర్చుని మెడిటేషన్ చేస్తాను కదా! నిద్రపోని వస్తుంది ఏంటి అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఏమో ఎందుకు వస్తుందోలే ఇన్నర్‌గా వస్తుంది కదా! అని చెప్పేసి నిద్రపోయాను మాస్టర్స్. 10 అలా అవుతుంది. నిద్రపోయిన తర్వాత నాకు తెల్లవారుజామున 4కి మెలుకువొచ్చింది మాస్టర్స్. సడెన్‌గా మెలుకువొచ్చింది. మెలుకువొచ్చే టైంకి మాస్టర్స్ బాడీ మొత్తం చెమటలు పట్టేసి ఆయాసం వచ్చేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే మాస్టర్స్ అప్పటి వరకు కూడా ఒక సినిమా చూసాననమాట. ఆ సినిమా ఏంటంటే అది విజన్ అనుకోవచ్చు, కల అనుకోవచ్చు అనమాట. అదేంటంటే ఒక జన్మకి సంబంధించిన మొత్తం అంతా కూడా చూసుకుంటూ వచ్చాను మాస్టర్స్. అది సింపుల్‌గా ఏంటంటే నేను ఒక అమ్మాయిగానే ఉన్నాను. నా వయసు కొంచెం 20 సంవత్సరాల లోపు 18, 20 అలా ఉంటాయి. నన్ను ఒక అబ్బాయి పరిచయం అయ్యాడనమాట. అయితే తను పరిచయమైన 5వ రోజు నుంచి నన్ను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. భయపెడుతున్నాడు, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అలా చేసే క్షణంలో నేను బాత్రూమ్‌లోకెళ్ళి ఉంటే ఎనకాల డోర్‌లోంచి వచ్చేసాడు. వచ్చేసరికి వచ్చి చెయ్యి పట్టుకొని వా ఏదో అడుగుతున్నాడు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇదేంట్రా బాబు! అని చెప్పేసి అనుకుంటుంటే ఎదర డోర్‌లోంచి మా నాన్నగారే ఆ జన్మలో కూడా తండ్రి అన్నమాట. ఆ ఎదర డోర్‌లోంచి లోపలికొచ్చి ఆ ఎదర వైపు అంతా కూడా వెతికేస్తున్నారు. నేను అనుకుంటున్నాను. ఏంటి ఈ జన్మలో కూడా నాకు ఈ నాన్నగారేనా నాకు? అని చెప్పేసి ఇప్పుడు భౌతిక జీవితంలోనూ నాకు గుర్తుంటుంది. అక్కడున్న జీవితంలో కూడా గుర్తుంటుంది. అప్పుడు నాన్నగారు చాలా వెతికే టైంలో ఇతను మా నాన్నగారిని చూసి పరిగెత్తుకుంటా కిటికీలోంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత మాస్టర్స్
తను ఎనమండుగురు తోటి కలిపి ఒక ప్లాన్ చేస్తున్నాడు నన్ను కిడ్నాప్ చేయాలని చెప్పేసి. నేను అనుకుంటున్నా, అన్ని విన్నాను అనమాట, పక్క నుంచి విన్నాను. నేను అనుకుంటున్నాను, ఏంటి నన్ను ఇంతమంది కలిసి కిడ్నాప్ చేయాలని అనుకుంటున్నారు, అలా చేస్తే కనుక నా జీవితం ఇంకా అసలు జీవితం ఉంటుందా? నేను ఇంకా బయటకు వస్తానో రాదో తెలీదు, బతికుంటానో లేదో తెలీదు. వాడు నిజంగా ఇటువంటి బతుకు బతకాలా ఇంతలాగా? దీనికంటే చచ్చిపోవడం బెటర్ కదా అని చెప్పేసి ఒక్కసారి లోపల నుంచి అలాగా వచ్చేసరికి నాకు సడన్ గా మెలుకొచ్చింది మాస్టర్స్. ఇంకా అప్పుడు ఏం అంటే నేను చాలా షార్ట్ కట్ లో చెప్పాను మాస్టర్స్. అదంతా కూడా చాలా సేపు 15 గంటల నుంచి 4 వరకు కూడా అదే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఏం జరిగింది అంటే ఆ కరెక్ట్ గా ఆ జన్మలో ఏదైతే నేను ఫీల్ అవుతూ ఉన్నానో అది నేను కాదు కదా మాస్టర్స్. మన ప్రజలో చూపించేది ఆ బాధ పెట్టింది నేను, బాధపడింది వేరే వ్యక్తి. ఆ బాధ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది ఆ నరకం, ఆ అనుభవం ఎలా ఉంటుంది అని చెప్పి తెలియడానికి ఆ యొక్క శరీరంలో నాకుగా నేనుగా ఉన్నట్టుగా నేను ఉన్నాను అనమాట. ఇంకా వెంటనే నేను లేచి కూర్చున్నాను మాస్టర్స్. నాకు లోపల నుంచి వస్తుందనమాట. ఒక జన్మ యొక్క కర్మ విపాకం అయిపోయింది అని చెప్పేసి అనిపించింది నాకు. అంటే అనుభవించేసాను కదా మాస్టర్స్. వెంటనే కూర్చుని మాస్టర్స్, ఈ కనిపించిన దాంట్లో నేను ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళని నేను క్షమాపణ కోరుకుంటున్నాను. చాలా నేను ఆ టైంలో చాలా బాధ పెట్టాను తెలియక అని చెప్పేసి పూర్తి క్షమాపణ చెప్పుకున్నాను యూనివర్స్ కి, ఆ సోల్స్ కి. చెప్పుకున్న తర్వాత మాస్టర్స్ కూర్చున్నా, మెడిటేషన్ లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే చెయ్యి ఇలా తిరగడం మొదలు పెట్టింది అనమాట. మొదలు పెడుతూ కాసేపటికి నా ఎదుర వైపు అంతా కూడా విజయ మాస్టర్స్ ఇది భూచక్రం వెలుగుతూ ఉంటే మనకి చువ్వలు వెలుగుతోటి గోల్డ్ కలర్ ఎలా పడతాయి మాస్టర్స్, అలాగా ఈ ఫ్రంట్ అంతా కూడా మొత్తం ఆకాశం అంతా కూడాను వెలుగు ఏదో చక్రలా తిరుగుతూ వెలుగులు వచ్చేస్తుంది అనమాట. చూచాయిగా నేను ఇలా కళ్ళు పక్క పెట్టి చూస్తే బ్యాక్ సైడ్ పూర్తిగా లైటింగ్ తో కనిపించట్లా ఆకారం కనిపిస్తుంది. చేతితోటి ఇలా పట్టుకుని నుంచున్నారు. ఆయన చేతిలో తిరుగుతూ ఉంటే వెనకున్నదంతా కూడా నార్మల్ గా ఉంది మాస్టర్స్. ఫ్రంట్ కనిపించేది మాత్రం నాకు ఎదరు కనిపించేది మాత్రం ఆ చక్రం అంటే 25% కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఆకాశం అంతా కూడా వెలుగులు వచ్చేస్తుంది అనమాట. అది సుదర్శన చక్రం, కృష్ణుడు అని చెప్పేసి అప్పుడు అర్థమయ్యేసరికి ఆ భగవద్గీత ఎందుకు చదవమన్నారు, ఆ రోజున నాకు జరిగింది. ఆ కృష్ణుడు కనెక్షన్ అనేది అప్పుడు ఏర్పడి అప్పటి నుంచి కూడా నాకు మాస్టర్స్ ధ్యానంలో ఎప్పుడు కూర్చున్నా సరే గుడాకే చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి, రాత్రి అంతా చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ముద్రలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. రకరకాల ముద్రలు భరతనాట్యంలో వస్తాయి కదా మాస్టర్స్, అటువంటి ముద్రలు వస్తూ ఉంటాయి. లైట్ లాంగ్వేజ్ వస్తూ ఉంటుంది, ఆటో రేటింగ్ వస్తూ ఉంటుంది. వీటన్నిటి కూడా సరైన సందర్భాల్లోనే జరిగినాయి మాస్టర్స్. ప్రతివి కూడా అనుభవాలు అనేవి చెబుతూ ఉంటే నాకే ఒక్క మాస్టర్ వింటా ఉంటే స్టార్టింగ్ లో చాలా అద్భుతంగా అనిపించేది. ఈ తర్వాత తర్వాత మనకు అనుభవాలు రావడం మొదలుపెట్టిన తర్వాత ఆ అనుభూతి చెందుతున్నప్పుడు ఎంత ఎంత హాయిగా ఉంటుందో ఏం చెప్తాం మాస్టర్స్. మాస్టర్స్ అందరూ కూడా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు మాస్టర్స్. మనం పత్రి సారు అనుభవాలు చెప్పమంటారు కదా మాస్టర్స్. మెయిన్ ఎందుకు చెప్పమంటారంటే 100 మంది అనుభవాలు మనం విన్నాం అనుకోండి మాస్టర్స్, అందరికి తెలిసిన విషయమే, కాకపోతే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు చెప్పిన అనుభవం మనం వింటున్నామో ఆ అనుభవంలో ఉన్నది ఏదైతే ఉందో అది మనకు కూడా జరుగుతుంది మాస్టర్స్. వినే టైంలోనే జరిగిపోతుంది. ఇప్పుడు వినండి మాస్టర్స్, వింటూ ఉండండి. నేను ఏదైతే చెప్తున్నానో మా చెవులతో వినడమే కాకుండా కళ్ళతోటి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ కళ్ళలోకి చూస్తున్నప్పుడు ఆ అనుభవం యొక్క ఎనర్జీస్ వస్తూ ఉంటాయి మాస్టర్స్. ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకోగలిగామో ఆ 100 మంది అనుభవాలు కూడా 100 సార్లు ధ్యానంలో మనకు రావాల్సిన అవసరం ఉండదు మాస్టర్స్. అద్భుతమైంది కదా మాస్టర్స్ ఇది ప్రక్రియ. మనం ఎన్నిసార్లు ఎన్ని గంటలు ఎన్ని రోజులు కూర్చుంటే ఆ అనుభవాలు మనకు వస్తాయి మాస్టర్స్. అందులో ఎదుటి వాళ్ళకి వచ్చిన అనుభవాలు మనకెందుకు వస్తాయి మాస్టర్స్? మన కర్మ ప్రకారం, మన డిజైన్ ప్రకారం మనకు రావాల్సిన అనుభవాలు మనకే వస్తాయి. మరి ఎదుటి వాళ్ళకి వచ్చినవి మనకు రావు, మనకు వచ్చినవి ఎదుటి వాళ్ళకి రాకపోవచ్చు. కాబట్టి ఎదుటి వాళ్ళ అనుభవాలు ఎప్పుడైతే పంచుకుంటున్నామో ఆ పంచుకున్నప్పుడు ఆ అనుభవాలు కూడా మనం అనుభవించేటట్టుగా జరిగేదే ఈ చెబుతున్న సమయంలో మనం చూస్తూ
ఇంకొక ఆలోచన ఏమీ లేకుండా ధ్యానమే మాస్టర్స్. ఇది కూడా ధ్యానమే. మనం కళ్ళు మూసుకుంటే ఏం చేస్తాం మాస్టర్స్? శ్వాసను గమనిస్తాం. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు జూమ్‌లో ఏం చేస్తూ ఉంటాం? చెప్పే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. ఇది కూడా ఏకాగ్రతే. అంటారు కదా! ఒక జ్యోతిని గాని ఏదైనా గోడ మీద అతుకు పెట్టుకొని చూడమనే ధ్యానాలు కూడా ఉన్నట్టున్నాయి కదా మాస్టర్స్. మరి ఇప్పుడు ఫేస్ చూస్తూ మీరేమి ఆలోచించకుండా ఉన్నారంటే ఏం జరుగుతుంది మాస్టర్స్? ఇది ఒక రకమైన ధ్యానమే. ఏదైతే నేను అనుభవాలు చెప్తున్నానో, ఆ అనుభవాలకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి నా మాటల ద్వారా, కళ్ళ ద్వారా కూడా వస్తూనే ఉంటాయి మాస్టర్స్. ఏ ధ్యానం అయినా సరే. అవి ఆటోమేటిక్‌గా మనకి అనుభవం మన లోపల మీకిప్పుడు ప్రెజెంట్ వీడియో ఆన్ చేయక ముందు, వీడియో ఆన్ చేసిన తర్వాత కొంత మీ శరీరంలో తేడా ఉంటది చూడండి మాస్టర్స్. బాడీలో షివరింగ్ రావడం గాని, ఒళ్ళు గగురు పొడచడం కానీ, సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది మాస్టర్. డెఫినెట్‌గా జరుగుతుంది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. వెంటనే వీడియో స్టార్ట్ చేశారు అందరూ కూడా. చాలా గ్రేట్ మాస్టర్స్ అన్నమాట. మంచి మాస్టర్స్. చెప్పిన వెంటనే వింటున్నారు. ఓకే మాస్టర్స్. ఆ విధంగా ఎప్పుడైతే ఆహ్, అనుభవాలు మనం చెప్తున్నామో, అనుభవాలు పత్రి సారు వేల మంది, లక్షల మంది అనుభవాలు విన్నారు మాస్టర్స్. ఆయన గ్రేట్ మాస్టర్, విశ్వ గురు. అటువంటి ఆయనే ఎదుటి వాళ్ళు అనుభవాలు చెప్తుంటే పక్కన కింద కూర్చొని ఇంకా చెప్పండి అని చెప్పేసి వినేవారంట. నాకు చెప్పిన వాళ్ళు విన్నది వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే నేను కలిసింది చాలా తక్కువ కదా మాస్టర్స్. ఒకసారి నేను ధ్యానంలో కూర్చొని ఒక ప్రశ్నేసాను. నేను ఎక్కువ సాధన చేసిన జన్మ ఏంటో చూపించండి మాస్టర్స్ అని అడిగాను. నా ఆశ ఏంటంటే, నా హృదయంలో ఎప్పుడు కూడాను కాషాయ వస్త్రాలేసుకొని, కమండలం పట్టుకొని, నడుచుకుంటూ వెళ్తున్న ఒక గురు ఋషి రూపం కనిపిస్తూ ఉంటుందన్నమాట. బహుశా నా గురువు ఆయన అయ్యుంటారు. ఈ నేను ఈ క్వెషన్ ఏసినప్పుడు నాకు విజన్‌లో, ధ్యానంలో ఆయనెవరో కనిపిస్తారు అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ తర్వాత అది నాదే అని చెప్పేసి తెలిసింది. అయితే ఎక్కువగా ధ్యానం చేసి, ఎక్కువ సాధన చేసిన జన్మ అదే అయ్యుంటది. నాకేమో ఎవరు పేరు చెప్పట్లేదు. కనీసం ఎలా అయినా సరే పేరు తెలుస్తదన్న ఆశతోటి నేను అలా అడిగాను. నాకు ఆన్సర్ ఏమి రాలేదు మాస్టర్స్. పత్రి సారు మొహంలో పాపం పెట్టి నవ్వుతున్నారు. చాలా ఎంత క్లోజ్‌గా అంటే పళ్ళు, ఫేసు, ముక్కు ఒకటే కనిపిస్తుంది మాస్టర్స్. అంతలా నవ్వుతున్నారనమాట. నేనన్నాను, బానే నవ్వుతున్నారు. కానీ నేను అడిగిందేంటి? మీరు చేసేదేంటి? నేనేమో నా జన్మలో ఎక్కువ సాధన చేసిన జన్మ అడిగాను. మీరేమో మొహంలో మొహం పెట్టి నవ్వుతున్నారు. నాకైతే ఏమి అర్థం కావట్లేదు. ఎందుకు నవ్వుతున్నారు? అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా! అన్నాను. అంటే అప్పటికంటే ఎక్కువగా ఇంకా పగలబడి నవ్వుతున్నారు. ఇది తర్వాత విషయం ఏంటంటే, ఇంతకుముందు జన్మల్లో కాదు, ఈ జన్మలో నువ్వు ఎక్కువ సాధన చేసావు అని చెప్పేసి ఆన్సర్ అన్నమాట. అనుకున్నాను. ఏంటి ఈ జన్మలో నేను మహా అయితే ఎప్పుడు నుంచి చేస్తున్నాను? 2003 నుంచి చేస్తున్నాను అంతే. గూడాకేశ అంటే 2020 జూన్ 24 నుంచి చేస్తున్నాను. ఎంత ఎక్కువ సాధన ఎలా అయ్యుంటదబ్బా! అనుకున్నాను మాస్టర్స్. కానీ అద్భుతం ఏంటంటే మాస్టర్స్, గత జన్మల్లో వేల సంవత్సరాలు తపస్సు చేశాం కానీ, అప్పుడు చేసినప్పుడు విశ్వామిత్ర మహర్షి తెలుసు కదా మాస్టర్స్. 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. వరం వచ్చేసింది. వచ్చేసారు. ఏం చేశారు? ఆయన ఎవరికో శాపం ఇచ్చేసారు కదా! 1000 సంవత్సరాల తపస్సు, ఒక వరం వస్తే, ఒక శాపంతోటి ఎళ్ళిపోయింది. మళ్ళీ ఎళ్లి కూర్చున్నారు. మళ్ళీ 1000 సంవత్సరాలు చేశారు. తర్వాత మేనకతోటి ఉన్నారన్నారు. 1000 సంవత్సరాలు అయిపోయింది. అంటే మనకేదన్నా ఒక ఆహ్, వరం లాంటిది. మన కోరిక తీరడం అన్నా, ఒక వరం రావడం అన్నా చేయాలంటే 1000 సంవత్సరాలు చేయాలా? ఆళ్ళు బ్రహ్మో, శివుడో, విష్ణుమూర్తో వచ్చి వరం ఇవ్వాలా? ఆ ఇచ్చిన వరాన్ని కూడా మనం జాగ్రత్తగా బంగారమో, ముత్యాలో, పగడాలో దాచుకున్నట్టుగా మనం డబ్బులు దాచుకున్నట్టుగా దాచుకుని ఖర్చు పెట్టాలి. కానీ ఆయనకి తెలియలేదు పాపం. ఇలా ఖర్చయిపోతాయని జెప్పేసి ఖర్చు పెట్టేసారు. కానీ ఈ రోజు మాస్టర్స్ ఒక గంట ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రతో సమానమన్నారు. కానీ ఆ ధ్యానం ఒక గంట ధ్యానం గాని, ఒక రోజు ధ్యానం గాని, మనం ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎన్ని సమస్యల మధ్యన ఉన్నాం మాస్టర్స్. అంత పొల్యూషన్ మధ్యలో ఉన్నాము. ఎటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నాము. అటువంటి సమయంలో మనం గంట చేసాము అంటే, అది ఎన్ని జన్మల సాధనకి సమానము అని చెప్పేసి మరి పత్రి సార్ ఎక్కడ చెప్పారో లేదో నాకు తెలీదు గానీ, ఈ రోజున మనం గంట కూర్చున్నాము అంటే, ఏకాగ్రత కలిగింది, ఆలోచనారహిత స్థితికి వెళ్ళాము అంటే మాస్టర్స్, ఎన్నో వేల జన్మలు చేసిన ప్రతిఫలం వచ్చేస్తుంది మాస్టర్స్. లేకపోతే కూర్చున్న గంటలోనే
ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం ఏంటి, గత జన్మలు కనిపించడం ఏంటి, వేరే మాస్టర్స్ వచ్చి కనిపించడం ఏంటి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మం గారు, శివుడు, వీళ్ళందరినీ పూజిస్తాం కదా మాస్టర్. తెలియక ముందు, ధ్యానంలోకి రాకముందు ఏం చేసాం? నేను అలాగే చేశాను మాస్టర్స్. ఉపవాసాలు, వ్రతాలు, పొద్దుటే లేసిపోయి పూజలు, స్తోత్రాలు, బాగా నైవేద్యాలు, ఇంకా ఇంతే కదా ఇంట్లో చేసిన పని. కానీ అలా చేసిన వాటిని చెప్పేసి ఆ దేవుడు ఎక్కడన్నా వరమిచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు ఎక్కడ విన్నాం మాస్టర్స్? ఇన్ని వందల సంవత్సరాల నుంచి దేవుడు చోట ప్రత్యక్షమయ్యాడంటే ఎవరికన్నాను వచ్చి వరమిచ్చారంట, ఇన్ని వ్రతాలు చేస్తే ఈ దేవుడు వచ్చారంటే ఎవరు చెప్పారు మాస్టర్స్ మనకి? అయినా సరే దాన్నే చేసుకుంటూ వెళ్ళాం కదా. కానీ ధ్యానంలో ఎన్నో సంవత్సరాల నుంచి మన పూజలు చేసినా సరే ఆ దేవుడు విన్నాడో లేదో తెలియకపోయినా ధ్యానంలో కూర్చున్న గంటలోనే మనకు ఆ శివుడే కనిపిస్తున్నాడు కదా మాస్టర్స్. వచ్చి మాట్లాడుతున్నాడు కదా మాస్టర్స్. మనకు మెసేజ్ ఇస్తున్నారు, ఎనర్జీస్ ఇస్తున్నారు. ఎన్నో రకరకాల జబ్బులు బయటికి వెళ్తే ఎన్ని వైరస్ మాస్టర్స్. నిజంగా కరోనా ఏం చేసింది? ఎవరిని ఇబ్బంది పెట్టింది? ఎవరిని తీసుకెళ్లిపోయింది? ధ్యానంలో ఎవరన్నా ఏమన్నా చేసిందా? ధ్యానంలో ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళారా? ఎక్కడొచ్చింది మాస్టర్స్ ఆ పవర్స్ అన్ని? ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అందరిలోనే ఉంటున్నాం కదా. ఎక్కడ సెపరేట్ గా మనం హిమాలయాలకు వెళ్ళిపోలేదే, అడవుల్లోకి వెళ్ళిపోలేదే. కానీ అందరిలోనూ ఉంటూ మన ఫ్యామిలీలో ఉన్నాము. ధ్యానం చేసే వాళ్ళేమో హాస్పిటల్కి వెళ్ళరు. మిగిలిన వాళ్ళందరూనేమో ప్రతిరోజు హాస్పిటల్ అంటారు, కడుపు నొప్పి అంటారు, క్యాన్సర్స్, థైరాయిడ్, షుగర్, బీపీ. ఒక్కటేంటి మాస్టర్, షుగర్ బీపీ టాబ్లెట్లు వేసుకోకుండా ఏ ఇల్లు ఉంది? అదే ధ్యానం చేసిన వాళ్ళ ఇంట్లో ఏముంటున్నాయి? మనం తెలుసుకుంటే సరిపోతుందా? సరిపోదు మాస్టర్స్. తెలిసిన ప్రతిదీ కూడా తెలియని వాళ్ళకి తెలియచెప్పడమే మనకున్న అతి పెద్ద ఉద్యోగం, బాధ్యత మాస్టర్స్. ధ్యానం ఎవరైతే చేస్తున్నామో ఒక కుటుంబ సభ్యుల్లో మొదటగా ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో మాస్టర్స్, వాళ్ళ బాధ్యత ఏంటి అంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా ధ్యానం చేసే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత మనదే. అంటూ ఉంటారు చాలా మంది, మేడం మా ఇంట్లో చెప్తున్నా వింటలేదు మేడం, మా పిల్లలు చేయట్లేదు మేడం, ఒంటిగా అయిపోయారు మేడం, మా వారు చేయట్లేదు, డ్రింక్ తాగుతున్నారు, స్మోక్ చేస్తున్నారు, మా అత్తయ్య గారు వింటలేదు. ఓ మా ఇంక ఇవే కంప్లీట్లీ ఇవే కదా మాస్టర్స్. మరి మనకెవరు చెప్పారు? మనమేం చేసాము? మన పుట్టినప్పటి నుంచి ధ్యానం చేస్తున్నామా? లేదు కదా మాస్టర్స్. మనకి ఎంతమంది చెప్పుంటారు, ఎన్నోసార్లు చెప్పుంటారు. మన కళ్ళలోనూ లేకపోతే ఏదో రూపంలోనూ మనకి నువ్వు తెలుసుకో, నువ్వు ధ్యానం చేస్తే నువ్వేంటో తెలుస్తుంది, నువ్వెందుకు పుట్టావో తెలుస్తుంది, నీ బాధ్యత ఇది కాదు అని చెప్పేసి గుర్తు చేయడానికి యాక్సిడెంట్ల రూపంలో వస్తూ ఉంటారు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆలోచించుకుంటాం మాస్టర్స్. ఎప్పుడైతే యాక్సిడెంట్ కానీ ప్రమాదం కానీ జరిగిందో ఒంటరిగా మంచం మీద పడుకుని ఉంటాం. అప్పుడు ఏమొస్తాయి మాస్టర్స్? జీవితం గురించి ఆలోచిస్తాం అప్పుడు. ఏంటి ఇలా ఎందుకు అయింది? అసలు నేను ఎవరిని? ఏంటి ఇప్పుడు వరకు కదిలి మన పని మనం చేసుకునే వాళ్ళం, ఏది కావాలంటే అది చేసుకునేవాళ్ళం, ఏది కావాలంటే అది తినేవాళ్ళం. కానీ నేను ఇంకొకరి మీద ఆధారపడేసరికి మన మీద మనకి ఎందుకు విరక్తి వస్తుంది? ఆ జీవితం అంటే ఏంటన్న ఆలోచన రావడానికి అటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. అవి కూడా మన ప్రణాళికలో మనమే పెట్టుకుంటాం మాస్టర్స్. మాస్టర్స్ ఒక్క 5 మినిట్స్ ధ్యానంలో కూర్చుంది మాస్టర్స్, అద్భుతమైన ఎనర్జీస్ ని కనెక్ట్ అవుతారు. 5 మినిట్స్ చాలు మాస్టర్స్. కళ్ళజోళ్ళు ఉంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. అందరూ కూడా చక్కగా కూర్చున్న ఆ ప్రదేశాన్ని అనుకూలంగా స్థిరంగా సుఖాసనంలో కూర్చోవాలి కదా మాస్టర్స్. కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా 2 కళ్ళు మూసుకుందాం మాస్టర్స్. హాయిగా రిలాక్స్డ్ గా చాలా స్థిర సుఖాసనం. ధ్యానం అంటే స్థిర సుఖాసనం. ఆలోచనలు ఏమి అవసరం లేదు మాస్టర్స్, వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేళ్ళలో వేలు పెట్టుకున్నాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకున్నాం. చక్కగా శ్వాసని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తున్నాం మాస్టర్స్. ఎంతో హాయిగా ఉంది. అద్భుతం. ధ్యానం అద్భుతం కదా మాస్టర్స్. భౌతికంగా మనకి ఏమి ఇవ్వలేని ఆనందం కళ్ళు మూసుకుని బయటవేమి వినకుండా చెవులు మూసుకుని ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు కట్టేసుకుని కూర్చుంటే ఎంత ఆనందం వస్తుందా? ఇదే పరమానందం వస్తుందా? దాని నుంచే మనకి
బుద్ధుడు గాని, కృష్ణుడు గాని, రాముడు గాని వీళ్ళందరూ అనుభవించిన బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మానంద స్థితి రావాలంటే మనం కళ్ళు మూసుకుని కూర్చోవాలా? ఎంత హాయిగా ఉంది మాస్టర్స్. అద్భుతం, అద్భుతం మాస్టర్స్. అనంతమైన ఆ విశ్వశక్తి శరీరం ద్వారా మొత్తం నాడీ మండలం మొత్తం, సప్త శరీరాలు, అన్ని చక్రాలు, కణ కణం, అణువణువు, పరమాణువు ఆ ఎనర్జీస్ తోటి నింపబడుతుంది మాస్టర్స్. ఎనర్జీస్ ఎన్నో నాడీ మండలంలో పట్టి ఉన్న ఎన్నో కర్మలు, ఎన్నో బ్లాక్స్, ఎన్నో జన్మల నుంచి మోసుకుంటూ మోసుకుంటూ వచ్చిన అవన్నీ కూడా శుద్ధి చేయబడుతున్నాయి మాస్టర్స్. మాస్టర్స్ శ్రద్ధగా వినండి మాస్టర్స్. నేను ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నానో అది మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అనుభూతి చెందుతూ నవ్వుతూ ఉండాలి మాస్టర్స్. ధ్యానంలో ఎప్పుడు కూర్చున్నా మన ముఖంపై చిరునవ్వు ఉండాలి మాస్టర్, చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వుతో ఎప్పుడైతే కూర్చున్నామో శరీరం మొత్తం ఎంతో హాయిగా తేలిక పడిపోతుంది మాస్టర్స్. కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ దేవతలకు కూడా నవ్వుతున్న ఫేస్ చూసేసరికి వాళ్ళు ఎక్కడే అయిపోతారండి మాస్టర్స్. ఆ నవ్వుతున్న ఫేస్ ఎంతో ఆకర్షణీయంగా ఉండి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది మాస్టర్స్, దేవతలను కూడా. మన ఆలోచనలు కూడా ఒక్క చిరునవ్వుతోటి మాయమైపోతాయి మాస్టర్స్, చిరునవ్వుతోటి మాయమైపోతాయి. అద్భుతమైన టానిక్ మాస్టర్స్, అద్భుతమైన వరం మనకి చిరునవ్వు. ఓకే మాస్టర్స్, నేను చెప్పేది పెదాలు కదపాల్సిన అవసరం లేదు, పైకి అనాల్సిన అవసరం లేదు మాస్టర్స్. చక్కగా నిదానంగా చెప్తాను. అది మనస్ఫూర్తిగా మనసులో చెప్పుకోండి మాస్టర్స్. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పనను. మాస్టర్స్ ఇంకోసారి చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక ప్రేమను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పనను. ముచ్చటగా మూడుసారి చెప్పుకుందాం మాస్టర్స్. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పనను. మాస్టర్స్ మనం చెప్పుకునేది ఇదే మాస్టర్స్. నేను ఈ దేహాన్ని కాను, నేను ఎవరిని? ఆత్మను. ఎటువంటి ఆత్మ? దైవికమైన కాంతి. విశ్వమంతా రెయ్యి పగలు భూమి మీద మాస్టర్స్, విశ్వమంతా కూడా వెలుగుతోటే ఉంటుంది, కాంతే. ఆ కాంతి నుంచే ప్రతిదీ కూడా పుట్టిందనమాట. నేను దైవిక ప్రేమను. ఏ ప్రేమ? మన భూమి మీద ఉన్న, మనం అనుకుంటున్న అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉన్న ప్రేమ కాదు మాస్టర్స్. అంటే కాదు, షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఒక సీతామాత ఒకళ్ళ మీద చూపించిన ప్రేమ, ఒక అన్నకి చెల్లి మీద ఉన్న ప్రేమ ఎటువంటి ప్రేమ? ఒక గురువుకి శిష్యు మీద ఉన్న ప్రేమ ఎటువంటి ప్రేమ? భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ఎటువంటి ప్రేమ? స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ ఎటువంటి ప్రేమ? ప్రతిదీ ప్రేమ మాస్టర్స్. ఆ ప్రేమకు అర్థం విశ్వం, యూనివర్సల్ లవ్. దానికి లిమిట్ లేదు మాస్టర్స్, షరతులు లేవన్నమాట. అటువంటి ప్రేమను నేను కానీ కుదించేసుకుని ఈ భూమి మీద ఉన్న మాయపర వల్ల మనం అజ్ఞానంలో ఉండి ఆ ప్రేమ అర్థం తెలుసుకోలేకపోతున్నాం మాస్టర్స్. నేను దైవిక సంకల్పాన్ని. ఎటువంటి సంకల్పం? ఎవరు పెట్టారు ఆ సంకల్పం? నేను నా ఆత్మచే
అంటే ఈ శరీరంలో రావడానికి ముందు ఎలా ఉన్నాను నేను? ఆత్మరూపంలో ఉన్నాను. ఎక్కడ ఉన్నాను? వేరే ఆత్మలోకాల్లో ఉన్నాను. ఆ ఆత్మలోకంలో ఉన్నప్పుడు నేను ఎటువంటి జన్మ తీసుకోవాలి? అమ్మాయి గానా, అబ్బాయి గానా, తెల్లగానా, పొడుగ్గానా, పొట్టిగానా, ఏ తల్లిదండ్రులు పుట్టాలి, ఏం చెయ్యాలి, అన్ని కూడా మనం అక్కడే ప్లాన్ చేసుకున్న మాస్టర్స్. ఆత్మరూపంలో నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పనను. ఏం సంకల్పించింది అక్కడ? నాకు ఇటువంటి రూపం కావాలి, స్థిరంగా ఉండాలి. ఈ శరీరం అనేది ఎలా తయారైంది? కణాల చేత, కోటాను కోట్ల కణాల చేత తయారైంది మాస్టర్స్. అటువంటి శరీరాన్ని మనం అటువంటి సంకల్పంతో, ఆత్మ సంకల్పంతో తయారు చేసుకున్న తర్వాత, ఎవరో పుట్టాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అప్పుడు ఆ పేరెంట్స్ కి కల్లో గాని ధ్యానంలో గాని కనిపించి వాళ్ళ పర్మిషన్ అడిగి అప్పుడు మనం ఈ శరీరాన్ని పొందాం మాస్టర్స్, తల్లి మాతృ గర్భం ద్వారా. అటువంటి ఈ శరీరం లోపలున్న ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మకి కనెక్ట్ అయినప్పుడే మనకి ఆత్మ ప్రణాళిక అనేది మన జీవితంలోకి వస్తుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అద్భుతం మాస్టర్స్. శరీరాన్ని గమనించండి. లోపల శరీరం లోపల ఆ యొక్క కాంతి, ఆ యొక్క ఎనర్జీస్, విశ్వశక్తి ఎలా అయితే శరీరంలోకి సహస్రారం ద్వారా వస్తుందో, అదంతా కూడా శరీరం అంతా కూడా ఎలా ప్రవహిస్తూ కణకణాల్ని స్పర్శిస్తూ ఎంత అద్భుతంగా తయారు చేస్తుందో చూడండి మాస్టర్స్. వెరీ గుడ్ మాస్టర్స్, వెరీ గుడ్. ప్రతి ఒక్కరి శరీరంలోనూ కూడా అద్భుతమైన ఆ శక్తి ఎంతో మార్పులను తీసుకొస్తుంది మాస్టర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఆ ధ్యాన స్థితి నుండి ధ్యాన స్థితిలోకి వద్దాం మాస్టర్స్. చక్కగా నిదానంగా అదే చిరునవ్వుతోటి చేతులు రెండు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. అప్పటి వరకు మనకి ఏదైతే అనిపించిందో అదంతా కూడా ఒక్కసారి మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది, స్మరణకు వస్తుంది మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. చక్కగా నిదానంగా రెండు చేతులు కళ్ళకి దూరంగా జరుపుతూ, అద్భుతం మాస్టర్స్. ఇటువంటి ధ్యానం చేయడానికి సహకరించినటువంటి శరీరానికి, ఈ శరీరం ఇలా ఉంది కాబట్టే ఈ రోజున ఇక్కడ ఉండి మనం ఇటువంటి పనులు చేసుకోగలుగుతున్నాం, ఇటువంటి ధ్యానం చేయగలుగుతున్నాం, ఎన్నో మంచి పనులు చేయగలుగుతున్నాం, భూమి కోసమే చేయగలుగుతున్నాం. ఇటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులకి, ఈ ధ్యానాన్ని మనకి అందించినటువంటి పత్రిజీకి, ఈ రోజున చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ కి, నాయుడు గారి కుటుంబానికి, ధ్యాన కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ఒక్కసారి మనస్ఫూర్తిగా. వెరీ గుడ్ మాస్టర్స్, వెరీ గుడ్. ఓకే, అనుకోకుండా టైం కూడా 9:20 అయిపోయింది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అనుభవాలు అనే కాదు మాస్టర్స్, మనం ధ్యానం అనేది చేయడం ద్వారా ఏం జరుగుతుంది ఏంటనేది మనం పక్కన పెడితే, మనం అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేది కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. చేయగా చేయగా అందరికీ తెలుస్తుంది మాస్టర్స్. ఇప్పుడు ఈ భూమి మీద ఈ ఆగస్టు నెలలో ఒక కాస్మిక్ ఇయర్ అనేది క్లోజ్ అవుతుంది మాస్టర్, కంప్లీట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే 1221 అనే పోర్టల్ ఒకటి ఓపెన్ అవుతుంది మాస్టర్స్. ఆ టైంలో మనకి ధ్యానం చేయడానికి 12వ తారీఖు, 18వ తారీఖు, 21వ తారీఖు, అంటే 1221 అనే మనకి 20 నిమిషాలు ఉంటుంది మాస్టర్స్. అది పిఎంసి ఛానల్లో మనకి లైవ్ వస్తుంది ఆ టైంలోను. అలాగే అదే విధంగా వైజాగ్ శ్రీలక్ష్మి దుగురాల మేడం క్రాక్ ద బిలీఫ్, జాగృతి ఛానల్, లైట్ వర్కర్స్ టీవీ, వీటిలో కూడా మనకి లైవ్ వస్తుంది మాస్టర్స్. కంపల్సరీ ఆ మెడిటేషన్ లో మనం పాల్గొనడం ద్వారా మన జన్మ ప్రణాళిక ఏంటనేది మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. తర్వాత మనం అనుకునే మేనిఫెస్టేషన్ అవ్వడం కానీ, మన జన్మ రహస్యాలు తెలియడం కానీ, ఇంకెన్నో మార్పులు జరుగుతాయి మాస్టర్స్. విశ్వంలోనే మార్పులు వస్తున్నాయంటే మనలో ఎందుకు రావు మాస్టర్స్? మనం ఆ సమయంలో చేయడం ద్వారా మన యొక్క ఆత్మ ప్రణాళిక ఏదైతే ఉందో ఇంకా చాలా ఈజీగా జరుగుతుంది మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మెడిటేషన్ లో పాల్గొనండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా 1,44,000 మంది కలిసి ఇంకా మించి చెయ్యాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అంటే అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి మనకి
వింత వింత లైటింగ్ కనిపించడం కానీ, ఆకాశంలో రకరకాలుగా జరగడాలు కానీ, మీరు గమనిస్తూ ఉంటే గనక తెలుస్తూ ఉంటాయి మాస్టర్స్, మనలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. మే నెల నుంచి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను మా మేడంకి, సాయి కుమార్ మేడంకి ఉండే ఉంటే బహుశా నేను కూడా పెడతాను. అది గ్రూప్ లో కూడా పెడతారు. అదొకసారి అసెన్షన్ అంటారు. ఆ, అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి కంపల్సరీ ఆ 3 రోజులు మెడిటేషన్ లో పాల్గొనండి. మనం ఇది ఏదైతే సేవ చేస్తున్నారో, ఇంత మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారో, మరొక్కసారి ఈ నాయుడు గారి ధ్యాన కుటుంబానికి, మేనేజ్మెంట్ వాళ్ళకి, అందరికీ కూడా